వెన్నెల్లో సిగ్గంటావు ఎందమ్మ తక్షణం నీ జతైపోతే నా బోల్డ్ కంటెంట్ అనేది మీరు కనుక చూస్తే దేవరా మూవీలో జాన్వీ కపూర్ కనిపించినంత సేపు బోల్డ్ గానే కనిపించింది. అంటే అక్కడ హీరోయిన్ కదా, అయితే మేము మా ఇన్స్టాలో హీరోయిన్. అంటే వ్యూయర్షిప్ మీరు ఇచ్చే బోల్డ్ కంటెంట్ వల్ల వచ్చింది అనుకోవచ్చా? బోల్డ్ కంటెంట్ వల్లనే వచ్చింది. సో ఫస్ట్ మీ యాక్టింగ్ గురించి మాట్లాడదాం. అంటే ఎలాంటి సీన్స్ చేశారు? అలాంటి సినిమాలు కొన్ని కూడా ఉన్నాయి. వచ్చిన అవకాశాలు కానీ తెరపైన కనిపించలేదు. సో దేవరలో కూడా కనిపిస్తారా లేకుంటే అది కూడా తెలీదండి. పెద్ద మూవీస్ లో సో ఇంకోటి ఫిలిం ఇండస్ట్రీలా కమిట్మెంట్స్. సో రీసెంట్ గా మనం చూస్తున్నాం కొన్ని ఇష్యూస్ లైక్ జానీ మాస్టర్ ఇష్యూ కూడా అలాగే. లేదండి, నాకు తెలిసి అయితే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో తను ఒక యాక్టర్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో తన వీడియోస్ చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది. సో బీభత్సంగా వ్యూయర్షిప్ ఉంది, అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నారనమాట. సో తను చాలానే తెలుగులో మూవీస్ తీసింది. సో ఎలా ఉంటుంది ఆ ఇండస్ట్రీకి సంబంధించి. సో ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ కావాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇన్స్టా వీడియోస్ పెట్టి ఇంత రీచ్ రావాలంటే కూడా ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. సో అమ్మాయి కాబట్టి ఫ్యామిలీ ప్రెజర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఏంటి తన లైఫ్ స్టైల్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో తను ఎవరో కాదు, తాక్షి అనమాట. సో హలో అండి, నమస్తే. నమస్తే అండి. నమస్తే అనాలా? నమస్తే. హాయ్ హలో హౌ ఆర్ యూ అనాలా? నమస్తేనే. నమస్తే. తెలుగు అమ్మాయి కాబట్టి నమస్తే అనమాట. ఓకే నమస్తే. నమస్తే అండి. యా ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఎలా నడుస్తుంది అంతా? చాలా బాగా నడుస్తుంది. ఓకే. సో ఒక యాక్టర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ యాక్టింగ్ ఫీల్డ్ని అలాగే ఇటు ఇన్స్టాని? సో ఫస్ట్ మీ యాక్టింగ్ గురించి మాట్లాడదాం. సో చాలా మాటకి ఒక నియర్ బై 10 సినిమాస్ దాకా తీశారని చెప్పి నేను విన్నా. సో కొన్ని సినిమాలు అయితే నాకు కనిపించినాం, ఇంకొన్ని సినిమాలు కనిపించలేదు. సో ఎన్ని సినిమాలు తీశారు మీరు? నాది ఇప్పటిదాకా 18+ మూవీస్ అయినాయి కంప్లీట్ గా. ఓకే. సో కొన్ని మూవీస్ ఏమో ఇంకా రిలీజ్ కాలేదు, కొన్ని మూవీస్ ఏమో రిలీజ్ అయినాయి. సో ఏవైతే పెద్ద ప్రాజెక్ట్స్ జరుగుతాయో వాటిలో చాలా చిన్న చిన్న రోల్స్ పడుతున్నాయి. సో బడ్డింగ్ యాక్ట్రెస్ అనమాట. సో ఎందుకంటే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కదా. ఎవరు లేరు. సూపర్. సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం వల్ల కొంతమంది నా దాకా రావడము, ఇలానే ఎవరైనా కోఆర్డినేటర్స్ ద్వారా అప్రోచ్ అవ్వడము. సో ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. సో పెద్దవాళ్ళ దాకా రీచ్ అవ్వడానికి, పెద్ద మూవీస్ లో పెద్ద పాత్రలు పడడానికి టైం పడుతుంది, కానీ అవుతుంది. ఓకే. ఒక పెద్ద సినిమాలో కూడా మీరు నటించారు, 100 కోట్ల ప్లస్ సినిమా కూడా మీరు నటించారు, కానీ సో అది మీరు అనుకున్నట్టుగా కనిపించలేకపోయినారు. యాక్టింగ్ చేశారు కానీ కనిపించలేకపోయినారు. సో ఆ సినిమా గురించి తెలుసుకోవచ్చా మేము? పుష్పలో చేశాను. తెలిసింది చేశాను. అలాంటి సినిమాలు కొన్ని కూడా ఉన్నాయి. రీసెంట్ గా దేవరా కూడా చేశాను, కాకపోతే అది పార్ట్ 2లో ఉంది అని చెప్పేసి అంటున్నారు. చేసినది. ఓకే సూపర్. వెయిటింగ్ ఎంతైనా. అంటే ఎలాంటి సీన్స్ చేశారు దేవరా? అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ నెక్స్ట్ లెవెల్ దూసుకెళ్తుంది. నిన్న కాక మొన్న రిలీజ్ అయింది మూవీ. సో ఏంటి రోల్ ఏంటి అందులో దేవరలో? మీది దేవరలో పోలీస్ వైఫ్ క్యారెక్టర్ అండి నేను చేసింది. సో అది అంత గొప్పగా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది చేశారు అది క్యారెక్టర్. అంటే చాలా మంది బల్క్ లో చేసినది అది. అందులో మీరు ఒకరు? అందులో నేను ఒకదాని, అంతే తప్ప ఇట్స్ నథింగ్ లైక్ స్పెసిఫిక్ క్యారెక్టర్ అన్నట్టు ఏం లేదు. ఓకే. సో ఎన్బికే కూడా చేస్తున్నాను. ఓ బాలయ్య బాబుతో? బాలయ్య బాబు గారితో. ఎలా ఉంది బాలయ్య బాబు? అయ్యో కలవడం ఏంటండి, ఆయన ప్రత్యేకంగా కూర్చోబెట్టి మరీ మాట్లాడతారు అందరితో. ఓకే. మీతో ఏమని మాట్లాడారు బాలయ్య బాబు గారు? బేసికల్ గా నేను వేరే మూవీస్ తో కంపేర్ చేస్తే ఏ హీరో కూడా ఎవరిని కూర్చోపెట్టి మాట్లాడరు, ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని. వాళ్ళ పని చూసుకుని క్యారవాన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదో చాలా హుందాగా ఉండడానికి చూపిస్తారు. బట్ బాలయ్య గారు అలా ఏం కాదు, అందరినీ సమానంగా చూస్తారు. అందరు తినే ఫుడ్డే ఆయన కూడా తింటారు. ఆయన దగ్గర ప్రత్యేకంగా కూర్చోపెడతారు. ఆయనకు వచ్చిన ట్రీట్మెంటే అందరికి ఇవ్వాలి అని చూస్తారు. మీతో ఏం మాట్లాడారు బాలయ్య బాబు? ఆయన మాట్లాడడానికి
చాలా విషయాలు మాట్లాడతారు. సినిమా విషయాలు, ఎలా ఉండాలి, ఏంటి డిసిప్లైన్. సో బేసికల్ గా అందరికి బాలయ్య గారి గురించి కొంచెం కొడతారు, తిడతారు, చాలా భయం, చాలా భయంగా ఉంటుంది. నేను కూడా యాక్చువల్ గా భయంగానే కూర్చున్నాను ఆయన దగ్గర. నేను ఎక్కువ మాట్లాడలేదు. ఒక ప్రిన్సిపల్ దగ్గర ఒక స్టూడెంట్ ఎలా కూర్చుంటుందో అలానే. ఓకే, అంటే చాలా దగ్గర నుంచి చూసారని చెప్పి చెప్తున్నారు. ఎలా ఉండే ఆ వైబ్ బాలయ్య బాబు గారు? ఎందుకంటే చాలా మంది భయపడతారు. అవునా, ఆ వైబ్ కే చాలా మంది భయపడతారు. ఎలా ఉండే ఆ బాలయ్య బాబుతో వైబ్? అది చాలా బాగుందండి. యాక్చువల్ గా ఆయనకి 64 years అంటే నమ్మలేం. ఎందుకంటే నేను వేరే మూవీస్ లో ఎప్పుడైతే యాక్ట్ చేశానో చూసానో, పెద్ద ప్రొడక్షన్స్ లో కూడా చిన్న చిన్న ఏజ్ హీరోలు కూడా డూప్ ని పెట్టుకుని చేయడము, ఫైట్ మాస్టర్స్ ఎవరినో ఒకరిని అరేంజ్ చేయడము, ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ బాలయ్య గారు హార్స్ రైడింగ్ సూపర్ చేస్తారు. అట్ దాట్ ఈ ఏజ్ లో ఆయన హార్స్ మీద కూర్చుని ఫైట్ సీన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. మనకే నడువులు పట్టేస్తాయి, స్పైన్ పెయిన్ అది బాగుంటుంది. అలాంటిది ఆయన కంప్లీట్ నైట్ షూట్, అంటే మార్నింగ్ వరకు మెలకుగా ఉండి అలా చేయడము హార్స్ మీద చాలా గ్రేట్. అది అందరి వల్ల అవ్వదు, అది కేవలం బాలయ్య గారే. అందుకే జై బాలయ్య, జై బాలయ్య. నిజమే నిజమే. ఓకే, సో అలా వచ్చిన అవకాశాలు కానీ తెరపైన కనిపించలేదు. సో దేవరంలో కూడా కనిపిస్తారా, లేకుంటే అది కూడా తెలీదండి. పెద్ద మూవీస్ లో అసలు ఎవ్రీథింగ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా. బేసికల్లీ మూవీ ఇండస్ట్రీలో ఏమవుతుందంటే కొంత రికమెండేషన్స్ ద్వారా రావడము, కొన్ని క్యారెక్టర్స్ కావాలని తీసేయడము ఎడిట్ లో, ఇలా చాలా జరుగుతుంది. సో అంటిల్ అన్లెస్ మీకంటూ ఒక స్పెషల్ గా ఒక స్టేజ్ వచ్చే వరకు కూడా అస్సలు నమ్మకం లేదు. అసలు ఎక్కడ చెప్పుకోవడానికి కూడా ఉండదు నేను పలానా సినిమా చేశాను అని చెప్పి. ఓకే, అవును, రైట్. అంటే అంత కష్టపడి ఒక సినిమాలో మనకు అవకాశం వస్తుందంటే అందరికి చెప్పెళ్తాం మనం. సో ఇంట్లో ఇంకా పెద్ద సినిమా అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళందరికి అరే బాలయ్య బాబుతో సినిమా, అల్లు అర్జున్తో సినిమా, లైక్ ఎన్టీఆర్ గారితో సినిమా నేను చేయబోతున్నా అని చెప్పి అదొక పెద్ద వైబ్ ఉంటుంది. సో అంత ఆశపడి ఆ సినిమాకి వెళ్ళి మార్టింగ్కి వెళ్ళి సినిమా మొత్తం పూర్తయిన తర్వాత సో నేను వస్తా అని చెప్పి చూసిన తర్వాత లాస్ట్కి థియేటర్లో మీరు కనిపించకుంటే ఎలా ఉంటుందా? చాలా బాధేస్తుంది కదా. చాలా బాధేస్తుంది. అందుకనే ఫస్ట్ లో నేను చెప్పేదాన్ని, లిటరలీ నేను చేసినంత బిజినెస్ సినిమా వాళ్ళకి ఎవరు చేసి ఉండకపోవచ్చు. అలా ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళడం, ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళడం, అలా కూడా జరిగాయి మీ లైఫ్ లో? అలా అన్ని జరిగినాయి. ఇంకా ఎప్పుడైతే మనము ఎగ్జైట్మెంట్ తో మాట జారద్దు, చెప్పొద్దు అన్నది ఫిక్స్ అయిపోయాను. ఒకవేళ నిజంగా సినిమా రిలీజ్ అవుతున్నా కూడా నేను చేసిన సినిమా నేను అది ఎవరికి చెప్పట్లేదు. రిలీజ్ అయిన తర్వాత కూడా నేను వెళ్ళట్లేదు, మానేశాను. అయ్యో, లిటరలీ సమ్మన్ హ్యాస్ టు సీ అండ్ టెల్ మీ, సాక్షి నేను అందులో చూసాము అని వాళ్ళంతటి వాళ్ళు చెప్తే గానీ నేను మూవీ చూడడానికి వెళ్ళట్లేదు. ఆ స్టేజ్ కి వచ్చేసాను. పెద్ద గట్టి ఎఫెక్ట్ పడ్డది అన్నమాట. మామూలుగా కాదు. సో అలా అన్నమాట. సో నిజంగా అది చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే చెప్పుకున్న వాళ్ళు మనం అందరికి చెప్తాము. సో వాళ్ళు వచ్చి మన పైకి వచ్చి అదే నువ్వు లివ్ ఏంటి అని చెప్తుంటే నిజంగా అది చాలా బాగా చేస్తుంటాయి. సో ఓకే, మూవీస్ పక్కన పెడితే ఇన్స్టా, ఒక అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేసి సో ఆ వ్యూవర్షిప్ రావాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మేబీ అమ్మాయిలకు వస్తుండొచ్చు, కానీ ఫస్ట్ మనం ఇన్స్టాలో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే సో ఫ్యామిలీ సపోర్ట్ మస్ట్ ఉండాలి. సో ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇనిషియల్ గా నాకు ఎప్పుడు లేదు. లేదు. గ్రాడ్యువల్ గా వచ్చింది. ఓకే, సరే మీరు మాట్లాడుతుంటేనే చాలా గట్టిగా మాట్లాడతారు, భయపెట్టేస్తారు ముంగటోని. అసలు భయపడవు కదా నాకు తెలిసి. లేదు, అంటే నాకు ఇష్టమైన దాని కోసం నేను ఎంతైనా ఫైట్ చేస్తాను. అలానే కంప్లీట్ గా వన్ సైడెడ్ కూడా వెళ్ళను, వాళ్ళది కూడా ఒక మాట వింటాను. బట్ నా కెరియర్ వరకు మాత్రం వాళ్ళని ఇంటర్ఫియర్ కానేను. ఓకే, ఫ్యామిలీ వాళ్ళని. ఓకే, ఫస్ట్ ఎప్పుడు ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు? ఐ థింక్ 2020. ఓకే, 20 విత్ ఇన్ 4 years, రైట్? 4 years లా 1 lakh ప్లస్ క్రాస్ అయిపోయింది. అవునవును. ఏది ఫస్ట్ మీకు రీచ్ వచ్చిన వీడియో ఎక్కువ? అలా చాలానే ఉన్నాయి చెప్పాలంటే. 1 million కొట్టినాయి. 1 million కొట్టినా కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను అది చూడలేను, చాలా పాత వీడియోస్ అయిపోయాయి అవన్నీ. సో సరే, మీరు ఇన్స్టాలో వీడియోస్ చేస్తూ ఉంటే మన దగ్గర నుంచి కాకపోయినా సరే చుట్టుపక్కల నుంచి కూడా మనకి ఇబ్బందులు వస్తుంటాయి. అరే మీ కూతురు ఏంది వీడియోస్ చేస్తుంది, అలాంటి వీడియోస్ చేస్తుంది, ఇలాంటి వీడియోస్ చేస్తుంది అని చెప్పి కూడా
బాగా వింటూ ఉంటాం మనం. అలాంటివి ఎప్పుడన్నా మీ లైఫ్ లో? చాలా జరిగినాయి. యాక్చువల్గా ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా పద్ధతిగా అన్ని వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాను. తెలుగు అమ్మాయి కదా, పద్ధతి ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కొంచెం క్రాస్ అవుతుంది. అప్పుడు నాకు అంత ఫాలోవర్స్ ఏం పెరగలేదు, వ్యూస్ పెరగలేదు. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని, మరీ ఓవర్గా కాదు, లైట్ బోల్డ్నెస్తో స్టార్ట్ చేశాను. ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్తో చేయడం స్టార్ట్ చేశాను. దాంతో కొంచెం వ్యూస్ అవి పెరిగాయి అనమాట. మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. మీరు చూస్తున్నారు ఈ మధ్య. అంటే వ్యూయర్షిప్ మీరు ఇచ్చే బోల్డ్ కంటెంట్ వాళ్ళు వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే మిమ్మల్ని చూసి ఫాలోవర్స్ పెరిగారు అనుకోవచ్చా? లేదు, బోల్డ్ కంటెంటే. బోల్డ్ కంటెంట్ వల్లనే వచ్చింది వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ. ఇప్పటికిప్పుడు నేను బోల్డ్ కంటెంట్ చేసినా మళ్ళీ బాగా లేస్తుంది. అదొకటి బాగా అకౌంట్ లో ఉన్నప్పుడు అంటే లోలో అని కాదు, నేను అనుకున్న రీచ్ వచ్చింది, దట్స్ ఫైన్ అని నేను అనుకుంటున్నాను. సాటిస్ఫైడ్. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అనేసి. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ గా నేను ఎదగాలి. ఒక స్టేజ్ వరకు ఓకే అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద సినిమాలు చేస్తున్నాను కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ వేలో కొంచెం మంచి కెమెరాతో చేద్దాము ఇలాగా అనేసి. బోల్డ్ కంటెంట్ అనేది మీరు కనుక చూస్తే దేవరా మూవీలో జాన్వీ కపూర్ కనిపించినంత సేపు బోల్డ్ గానే కనిపించింది. మరి ఆమెకి మాత్రము చాలా జనాలు ఎగబడి వెళ్తారు. మరి పాపం ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళ దగ్గర మాత్రం అమ్మనాబూతులు తిడతారు. అంటే అక్కడ హీరోయిన్ కదా అయితే మేము మా ఇన్స్టాలో హీరోయిన్. ఓకే, సో అలా ఫిక్స్ అయిపోయారా మీరు? ఫిక్స్ అవ్వడం కాదు, ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో చూసేది 70mm లా తను ఒక హీరోయిన్ యాక్ట్రెస్ గా మనం చూస్తాం కాబట్టి ఏదేమైనా కానీ తను చేసేది అదే కదా. అవును, స్కిన్ షోనే కదా, అది స్కిన్ షోనే ఇది స్కిన్ షోనే. ఇంకేమైనా తేడా ఉందా? ఏం లేదు. మరి ఇంకేమైనా ఉందా ఇందులో? అంతకంటే ఏమన్నా ట్రిప్లెక్స్ వీడియోలు ఏమైనా వస్తున్నాయి మీకు ఇందులో ఇన్స్టాలో? లేదు కదా. సేమ్ థింగ్. కెమెరా ఉంది, ప్రొడ్యూసర్లు ఉన్నారు, క్రూ ఉంది. షీఈస్ ప్రొజెక్టింగ్ హర్ వే ఇన్ అ బ్యూటిఫుల్ థింగ్. అందుకోసమే మీరు కూడా మీకు నచ్చిన వేళ మీరు ప్రొజెక్ట్ అంతే, అంతకంటే తప్ప అనిపించలేదా ఇప్పుడు? మరి అది ఎలా తప్పవుతుంది? ఇప్పుడు తను తప్ప పోని చెప్పండి. అప్పుడు నేను అంటే మీరు కంపారిజన్ టు హీరోయిన్స్, లైక్ కంపారిజన్ టు 70mm స్క్రీన్ నటించే వాళ్ళతో మీరు వాళ్ళతో తమన్నా చేసింది ఐటమ్ సాంగ్ అంటే తమన్నాతో పోల్చుకుంటున్నారు మీరు. నేను పోల్చుకోవడం కాదు, ఎవరైనా కానీ ఇన్స్టాలో కొంచెం బోల్డ్ గా చేస్తున్నారు ఇలాంటి అమ్మాయిలు అన్న కేటగిరీలో ఉన్న వాళ్ళందరిది తపన చెప్తున్నా మీకు. ఓకే, ఎవరు అందరూ కూడా 70mm దాకా వెళ్ళలేకపోతున్నారు కదా. వెళ్ళగలరా? అందరికి ఆ ఫేట్ లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న చిన్న మొబైల్నే అందరినీ ఆకట్టుకునేటట్టుగా చేస్తున్నారు, అంతే. అంతవరకు వాళ్ళందరూ వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసి బోల్డ్ గా వీడియోస్ చూపిస్తే జనాలు అట్రాక్ట్ అయిపోతారు, ఈజీగా ఫాలోవర్స్ పెరుగుతారు, అట్లా ఈజీ అకౌంట్ రీచ్ వస్తుంది. వాస్తవమా కదా? నిజంగా చెప్పండి. అదైతే నిజమే, ఒప్పుకున్నారు. జనాలు అలానే ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే నేను చూసిన దేవరా మూవీలో మెయిన్ జాన్వీ కపూర్ది ఏదైతే రోల్ ఉందో కంప్లీట్గా స్టార్టింగ్లో తనని చూపించినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ ఆమె నీట్గా కప్పుకున్నదే లేదు. మీరు చూసారా దేవరా? చూసాను. మీరు చూసారా? ఫస్ట్ సీన్ వాటర్ లో లంగాతో ఉంది, లాస్ట్ సీన్ వరకు అంతే. అబ్బాయిలు అమ్మాయి ఏం చూపించిందిరా అని అంటున్నారు తప్ప ఎంత బాగా చేసిందిరా అని అంటున్నారా? అబ్బాయిలే తప్ప అంటారు. అబ్బాయిల తప్ప అన్నట్లే. ఆ అమ్మాయి శ్రీదేవి కూతురు అయ్యి ఉండి ఆమెకు అంతలాగా చేసే అవసరం ఏముంది? ఇప్పుడు మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, వెనకాల ఏం లేదు, ఎంతో కొంత రీచ్ రావడానికి ఎట్లయినా మేము దూసుకెళ్ళాలి ఇండస్ట్రీలో అని చెప్పి కొంచెం బోల్డ్గా చేసి అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆమె యాక్టింగ్ పరంగా ట్రై చేయొచ్చు కదా. ఆమె యాక్టింగ్ పరంగా కానీ లేకపోతే ఒక హీరోయిన్ గా ఉన్నప్పుడు షీ కెన్ బికమ్ హీరో ఆఫ్ హర్ ఓన్ క్యారెక్టర్. ఏముంది క్యారెక్టరైజేషన్? అంతగా ఏం లేదు. లేడీస్ అందరూ వాడిని ఎలా పడేయాలి వీడిని ఎలా పడేయాలని ముచ్చట్లాడుకోవడం తప్ప ఆమెకంటూ సొంతంగా ఏదైనా చెయ్యాలి అన్నది ఏం చూపించలేదు ఒక అమ్మాయిని అందులో. వాడు వదిలేస్తే నేను తీసుకుంటాను, నువ్వు వదిలేస్తే నాకు ఇచ్చేసేయి, అదేనా చూపించేది? మరి మిగతా వాళ్ళందరూ జాన్వీ కపూర్ పక్కన హరితేజ గాని మిగతా ఆర్టిస్టులు గాని చక్కగా కప్పుకుని ఉన్నారు. ఆ మాత్రం ఏ సీన్ లో చూసినా అదేనా చూపించేది? ఇంకా
ఇప్పుడు నువ్వు సాంగ్లో ఎక్స్పోజింగ్ చేస్తున్నావు, యాక్టింగ్ దగ్గర రాగానే యాక్టింగే చేయొచ్చు కదా. చేస్తారు, ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేస్తున్నారు హీరోయిన్స్. అంటే మీరు చెప్పిన బట్టి ఎవరిది తప్పు అంటావు ఇలా అంటే తను ఒక యాక్టర్ కాబట్టి సో డైరెక్టర్ ఎలా చెప్తే యాక్టర్ అలా చేయాల్సి వస్తుంది. సో డైరెక్టర్ తప్పు అంటారు ఎందుకంటే షీఈ్ ఏ బెస్ట్ యాక్టర్. తన గురించి తెలియాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి తెలుసు తన గురించి. సో షీఈ్ ఏ మంచి నెక్స్ట్ లెవెల్ యాక్టర్. సో డైరెక్టర్ చెప్పినట్టు తను చేయాల్సి వస్తుంది, తప్పులేదు అందులో. జాన్వీ కపూర్ చాలా మంచి అమ్మాయి. యాక్చువల్గా అమ్మాయి మాట్లాడే విధానము, పద్ధతి, శ్రీదేవి కూతురు అయి ఉండి యాటిట్యూడ్ లేకుండా చాలా బాగా మాట్లాడుతుంది. కానీ టాలీవుడ్కి రావాలి అన్న తపన, అంటే వాళ్ళ మదర్ చేసిన తెలుగు ఇండస్ట్రీలో రావాలి అనే తపన, అది మన తెలుగు డైరెక్టర్స్ ఏమన్నా కొంచెం మిస్యూజ్ చేస్తున్నారేమో అని నా డౌట్. ఓకే, ఇప్పుడు ఒక హీరోయిన్ కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ ని కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ కేవలము స్కిన్ షో కోసం మాత్రమే పెట్టడం అనేది తప్పు. ఓకే, కేవలం స్కిన్ షో కోసమే దేవరల జాన్వీ కపూర్ ని పెట్టినారని చెప్పి మీరు అన్నారు. అసలు అబ్బాయిలు అయితే ఎందుకు ఇంకా 15 మినిట్స్ చూపిస్తున్నారు, ఇంకా చూపించాలి ఏంటది అంతే తప్ప. నిజంగానే ప్రతి ఒక్క అబ్బాయి అక్కడికి వెళ్ళారు అని అంటే చుట్టమల్లే సాంగ్ ఉంది కదా అనడానికి వెళ్ళారు. ఏ థియేటర్కి వెళ్ళినా అదే వినిపిస్తుంది. అంటే మా అబ్బాయిల మనోవేదన మీకు అర్థం అవుతుంది, లైక్ చూడ్డానికి అంటే ఆ డాన్స్ లో మేము ఆ ఎక్స్ప్రెషన్ గానీ సో అదే చూడ్డానికి వెళ్ళారు అంటున్నాను. నాకు అర్థం కాదు అదే అంటే ఏం చూడడానికి, అదే అంటే మీరు చెప్పేది లేదు మీరు ఇంకో వర్షన్ చెప్తున్నారు. ఏం చూడడానికి వెళ్ళారు అనుకుంటున్నారు మా అబ్బాయిలు? అదే స్కిన్ షో. అమ్మాయి చూపించింది, వాళ్ళకి కావాల్సింది బిజినెస్, అవునా కదా, సినిమా వాళ్ళకి కావాల్సింది బిజినెస్, అది అమ్మాయి ద్వారా చేస్తారు అంతే తప్ప ఒక మంచి కంటెంట్ ని జనాల్లోకి తీసుకెళ్ళాము, ఒక హీరోకి ఎట్లయితే ఇంపార్టెన్స్ గా చూపించామో తప్పు చేయకూడదు ఇలా ఉండాలి అనేది ఒక హీరోయిన్ ద్వారా ఏం చూపించలేదు. అమ్మాయిలంటే ఇంతే, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఆడుకుంటుంటారు, ఆ అబ్బాయిల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, స్కిన్ షో చూపిస్తారు, ఇదేగా చూపించింది. అదే ఇన్స్టాలో అమ్మాయిలు రీల్స్ చేస్తే మటుకు కమెంట్స్ లో అమ్మ నా బూతులు తిడతారు. ఎందుకు? పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యి అయ్యేనా చూపించేది మరి? ఏమో నేనైతే నా ఫీలింగ్ చెప్తున్నారా. సో అది ఓకే, సో అబ్బాయిలు అందరూ సో చూడడానికి పోయినారు మీరు అంటారు. సరే, మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసుకున్నారా మీరు ఎప్పుడైనా? ఎందుకు చూడండి, మంచిగా ఉందా లేకపోతే బోల్డ్గా ఉందంటారా మీ ఇన్స్టాగ్రామ్ లో? నా ఇన్స్టాగ్రామ్ లో అన్ని మిక్స్ ఉంది, ఎక్కడ కూడా కంప్లీట్ బోల్డ్ లేదు, ఎక్కడ కూడా కంప్లీట్ చాలా పద్ధతిగా ఉంది అనేది లేదు. ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటూ వస్తే యాక్టింగ్ వైజ్ గా చేసినవి ఉన్నాయి, కొంచెం బోల్డ్ గాను ఉన్నాయి, కొంచెం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తో తీసినవి కూడా ఉన్నాయి. అంటే మీకు వచ్చిన ఫాలోవర్స్ కేవలం మిమ్మల్ని చూడడానికి వచ్చారు అనుకోవచ్చా, లైక్ మీరు చేసిన బోల్డ్ వీడియోస్ కి? ఫస్ట్ వచ్చేసి బోల్డ్ వీడియోస్ చూడడానికి ఫస్ట్ వచ్చారు, అంతకు ముందర అంతేం లాగేసుకున్నావు పెట్టేసుకున్నావు నీ దగ్గర మీ ఫాలోవర్స్ అందరిని? లేదులేండి, నా ఫాలోవర్స్ కి చాలా రెస్పెక్ట్ ఉంది నేనంటే. ఎందుకంటే బేసికల్ గా జనాలందరూ రీల్స్ లో తాక్షిని చూడడం వేరు, రియల్ లైఫ్ లో తాక్షిని చూడడం వేరు. రియల్ లైఫ్ లో నా దగ్గరికి రావడానికి ఎంతో మంది తపన పడి వస్తారు కదా, దే నో యాక్చువల్లీ నేను చేసే చారిటీ వర్క్స్ కానీ, నా మాట తీరు కానీ, లేదా నా చదువు కానీ, నేను చేసిన పని కానీ, నా రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది. అవును, రైట్. ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నా. సో కెనడా, సో మంచిగా చదువుకున్నారు అక్కడ, వెల్ సెటిల్, అక్కడ మంచిగా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఏంటి మళ్ళీ ఈ లైఫ్ కి ఎందుకు వద్దాం అనుకున్నారు యాక్టింగ్ ఫీల్డ్? నెక్స్ట్ లెవెల్ లైఫ్ అక్కడ చిల్ కావచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఉన్నారు, సో నెక్స్ట్ లెవెల్ లైఫ్, మరి ఎందుకు ఆ లైఫ్ వదిలిపెట్టి ఈ లైఫ్ లోకి వద్దాం అనుకున్నారు? నిజంగా స్ట్రగుల్ అనిపిస్తలే ఈ లైఫ్? స్ట్రగుల్ ఉంది, కానీ ఇష్టమైనది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఏ రోజుకైనా నేను మంచి ఆర్టిస్ట్ అవుతాను అనేసి హోప్ తో ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే, సో అయితే అంటావు ఆర్టిస్ట్ పక్కన అవుతానండి. సో ఇంకోటి ఫిలిం ఇండస్ట్రీలా కమిట్మెంట్స్, కమిట్మెంట్స్ లేకుండా లైక్ ఏ క్యారెక్టర్ రాదు అని చెప్పి అంటూ ఉంటారు. సో రీసెంట్ గా మనం చూస్తున్నాం కొన్ని ఇష్యూస్, లైక్ జానీ మాస్టర్ ఇష్యూ కూడా, అలాగే సాయి, అలాగే మిత్రా శర్మ, అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఒక దాని తర్వాత లైక్ అంత ముందుకి రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నిజమే అని ఒక డౌట్ మాత్రం జనాలకు వస్తుంది. సో యాజ్ మీరు యాక్టర్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదండి, నాకు తెలిసి అయితే నా జర్నీలో, అంటే ఎవరి అనుభవం వాళ్ళు చెప్తారు అంటారు కదా, నాకైన ఎక్స్పీరియన్స్ పరంగా అయితే ఎక్కడ కూడా కమిట్మెంట్ టాపిక్ అయితే రాలేదండి. ఎందుకు ఏమో తెలీదు, మరి వేరే వాళ్ళకి ఎందుకు వస్తుందో ఆ ప్రాబ్లమ్స్ నాకు కూడా తెలీదు. బహుశా అందరు అనేది ఏంటంటే నువ్వు కమిట్మెంట్కి సంబంధించి ఏం జరగలేదు కాబట్టి ఎదగలేదు అని కూడా అంటారు.
బట్ నాకు తెలిసి నాకు అలాంటిది అయితే అసలు ఇప్పటిదాకా రానే లేదు. ఇప్పటిదాకా రానే లేదు, నిజం చెప్పాలి రానే లేదు. సో కొంతమంది మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారు బట్ మీరు రిజెక్ట్ చేశారు అని చెప్పి నేను విన్నాను. అయ్యో లేదండి, అలా అసలు ఇప్పటిదాకా ఎవరు అడగలేదు నన్ను. పక్కా అంటారు? పక్క రాలేదు, నిజం చెప్పాలి. నిజమే చెప్తున్నా, రాలేదు. మరి అది వచ్చిన వాళ్ళకి అది ఎందుకు వచ్చింది నాకు కూడా తెలీదు. ఫర్ సపోజ్ ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్ట్ దగ్గర నుంచి చేస్తున్నారు మీరు అని మీరు అంటున్నారు కదా. సో పెద్ద మూవీ నుంచి చిన్న మూవీ వరకు కూడా నేను ప్రతి ఒక్క దాంట్లో చిన్న చిన్న పాత్రలైనా చేస్తున్నాను. మరి నాకైతే ఇప్పటిదాకా రాలేదు. నేనేమనుకుంటానంటే ఎవరికైనా కానీ, ఏ ప్రొడ్యూసర్కైనా కానీ, ఏ డైరెక్టర్కైనా కానీ వాళ్ళ సినిమా బిజినెస్ అవ్వాలి. ఇప్పుడు ఒక అమ్మాయిని పెట్టుకుంటున్నాము అని అంటే ఇప్పుడు 100 CR దాంట్లో అమ్మాయి యాక్టింగో టాలెంటో ఏదో ఒకటి ఉండాలి. అన్ని కోట్లు పెట్టిన వాడు ఒక 10,000 20,000 పెట్టి ఒక అమ్మాయిని తెచ్చుకోలేడా? తెచ్చుకుంటాడు. మరి అలాంటప్పుడు కమిట్మెంట్ తో ఆ అమ్మాయికి ఆఫర్ ఇప్పిస్తాడని ఎలా అనుకుంటారు? లైక్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, సో అమ్మాయి మీద మనసు పడ్డాం మనం, సో అలాగే ఇంకో అమ్మాయి దొరకదు కదా మనకి. 1000 కోట్లు పెట్టి అలాంటి అమ్మాయి దొరకదు కదా మనకి, అలా కూడా ఆలోచించవచ్చు కదా. ఏమో అండి, ప్రొఫెషనల్ గా ఎదగాలి సీరియస్ గా అని అనుకునే వాళ్ళు ఇలాంటి వెధవేషాలు వేయరు అని అనిపిస్తుంది. ఇప్పటిదాకా నేను ట్రావెల్ అయిన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ప్రొఫెషనల్ గానే ఉన్నారు. ఓకే సరే, ప్రొఫెషనల్ అని చెప్పి మీరు అంటున్నారు. రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ కి సంబంధించి అవి చూస్తే జనాలు కూడా అరే భయపడుతున్నారు ఇండస్ట్రీ అంటే, లైక్ అరే నిజంగానే జరుగుతున్నాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తాం కాబట్టి. సో జనాలు కూడా చాలా బాధపడుతున్నారు, అరే ఏంటి ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయి, ఓహో నిజమేనేమో. సో ఆ చిన్న ఇష్యూ వల్ల లైక్ మీలాంటి వాళ్ళు, లైక్ మీరు కూడా చెప్తున్నారు ఇంతవరకు కమిట్మెంట్స్ నన్ను ఎవరు అడగలేదు, సో నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో మీపై కూడా మచ్చ పడే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మీరు అందరూ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే, కానీ మీ పైన కూడా కొన్ని మచ్చలు పడే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏమో అండి, నాకైతే అనుభవం అయితే గానీ తెలియదు, అయితే గానీ తెలీదు. నిజమే చెప్తున్నాను, ఇప్పటిదాకా అవ్వలేదు కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను. సరే, ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సంథింగ్ ఎవరైనా కానీ కాస్టింగ్ కానీ కమిట్మెంట్ అడిగితే ఇస్తారా మీరు వాళ్ళకి? అసలు ఎవరైనా అడగాలి కదండి. అడిగితే ఇస్తారా? లేదు, అసలు ఎందుకు అడుగుతారు? ఫస్ట్ మేబీ చెప్పలేము, అడిగిందేమో. అడగరండి, లేదు. ఎందుకు అంత గట్టి నమ్మకం ఇండస్ట్రీ అంటే? నీకు ఇండస్ట్రీ అంటే గట్టి నమ్మకం అంటే ఫస్ట్ నా మీద నాకున్న కాన్ఫిడెన్స్. గుడ్. ఎవరైనా నన్ను ఫ్లర్ట్ చేయాలి, ఎవరైనా ఏదైనా మాట్లాడాలి, ఈ అమ్మాయి దగ్గరకి ఈ టాపిక్ తీసుకురావాలి అని అంటే నా బిహేవియర్, నా మాట తీరు బట్టే అది తెలిసిపోతుంది. సో నా దాకా ఎందుకు రాలేదు అని నేను అనుకుంటున్నాను, బికాస్ ఆఫ్ మై ప్రొఫెషనల్ బిహేవియర్. నాకైతే అదే అనిపిస్తుంది. ఎవరు ఇప్పటిదాకైతే అప్రోచ్ కాలేదు. సో ఎంత అయితే యాక్టింగ్ చేయగలను, ఎలా అయితే అప్రోచ్ అవ్వగలను, ఎలా అయితే హుందాతనం చూపించగలను, ఇది ఒక క్లారిటీ ఉంది నాకు. రియల్ లైఫ్ కన్నా రియల్ లైఫ్లో యాక్టింగ్ ఎక్కువ. సో ఎప్పుడైనా కానీ ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్గా జస్ట్ మన చెస్ బోర్డ్ ఉంటుంది కదా, చెస్ గేమ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే గేమ్ ఇండస్ట్రీలో యూజ్ చేయాలి. చెస్ గేమ్ మైండ్ గేమ్ ఆడాలంటావు? ఎగ్జాక్ట్ గా. అంటే మనకి ఏవేవి ఏంటి అన్నది ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఎదుటి పర్సన్ ని అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టు వాళ్ళు వేసిన అడుగు తర్వాత మనం ఆలోచించి వేయడం. సూపర్. సో వాళ్ళు ఎలా పడితే అలాగా వెళ్ళిపోవడానికి ఉండదు. చిన్న ఏజ్ అమ్మాయిలతో ప్రాబ్లం ఏమవుతుందంటే దిగామా ఫాస్ట్ గా ఏదో ఒకటి చేసేసి హీరోయిన్ అయిపోవాలి. ఫాస్ట్ లో ఏమీ అవ్వదు. ఫస్ట్ నువ్వు ఎదుటి పర్సన్ ని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడే విధానానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నిటికీ కొంచెం పేషెన్స్ కావాలి. పేషెన్స్ వద్దు, నేను ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి అని అంటే ఓవర్ నైట్ గా పడిపోతారు కూడా. సో నాకు లేట్ అయినా పర్లేదు, గ్రాడ్యువల్ గా అయినా కానీ స్లోగా అయినా కానీ ఎదుగుతాను అని హోప్ ఉంది. సో ఐ థింక్ అది ఆ అసాసినేషన్ నేను వేయగలుగుతున్నానేమో ఎదుటి పర్సన్ తో. అందుకే లేదు అది ఆ టాపిక్ రాలేదు. ఓకే, మీ ఇన్స్టా ఓపెన్ చేసిన నేను ఇప్పటిదాకా, సో కొన్ని కామెంట్స్ చూసిన, సో వాటికి మీరు ఇప్పుడు రిప్లై చేయాలన్నమాట. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి, మేడం సిమెంట్ రేట్ తగ్గగానే నా గుండెల్లో నీ గుడి కట్టిస్తా అంట. సిమెంట్ రేటు తగ్గగానే తన గుండెల్లో నీ గుడి కట్టిస్తా అంటాడు. నాకు ఇల్లు కట్టించమని చెప్పండి. ఇల్లు కట్టిమని చెప్పి చెప్పాలి. సో బ్రదర్ కామెంట్ ఎవరు పెట్టారో, సో ఇల్లు అంటే కట్టియండి. సో మరి ఇల్లు కట్టిస్తా తర్వాత వాళ్ళు ఏదో అడుగుతారు, మరి ఇష్టం, మరి జాగ్రత్త ఉండాలి. దానికి డబ్బులు ఇచ్చేస్తానులే, దాన్నే ఉంది. ఓకే, సో ఇంకోటి, మీ కోరిక చెప్పండి తీరుస్తా అని చెప్పి
ఒక వ్యూయర్ కామెంట్. నా కోరిక అంత ఫాస్ట్ గా ఎవరు తీర్చలేరు. అంటే ఏంటి ఆ కోరిక? ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడమే నా కోరిక. ఓకే, మరి కోరిక అంటే ఎటో పోయింది మళ్ళీ ఎటో. ఆయన అడిగే కోరికలు వేరు, అలాంటి కోరికలు అది అయ్యే పనులు కావా? కావు. ఓకే, సో ఇంకో వ్యక్తి చేసిన కామెంట్, మిమ్మల్ని చూస్తుంటే ఏదోలా ఉందండి. ఏదోలా అంటే ఎలా ఉంది? ఏమో మూడ్ స్వింగ్స్. తనకి రిప్లై ఇస్తావు ఏమని? ఏదోలా ఉందనా? మిమ్మల్ని చూస్తుంటే ఏదోలా ఉందండి. ఉండనియండి, మంచిదేగా. రెగ్యులర్ గా చూస్తూ ఉండండి, అలానే ఫీల్ అవుతూ ఉండండి. మీ హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని తెలుస్తుంది. ఓహో, ఓకే. సో మీ ఇన్స్టా చూస్తుంటే తన హార్మోన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా తెలుస్తాయి అంటారు. నిజంగా కొంతమంది చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు. ఏమని? నిన్ను చూస్తుంటే నాకు నిద్ర రావట్లేదు అని. ఆల్మోస్ట్ 60 years 70 years ప్లస్ అంకుల్స్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, నా రీల్స్ చూస్తున్నారు. అందులో కూడా పాజిటివ్ వెతుక్కున్నా. అంకుల్ చాలా థ్యాంక్స్, మీరు హెల్దీగా ఉన్నారు నా రీల్స్ చూస్తూ. నా వల్లనే మీరు ఇంకా ఎనర్జెటిక్ గా ఉండగలుగుతారు. ఏమనిపిస్తుంది అలాంటి కామెంట్ చదివినప్పుడు? అందులో నెగటివ్ ఏం లేదులేండి. ఎవ్రీవన్ వాంట్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది మీ నుంచి వస్తుంది వాళ్ళకి, మీకు హ్యాపీ అని అలా వస్తే? అఫ్ కోర్స్, నేను ఇంత మందిని ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను అంటే అది ఏదో అదృష్టమే. అది ఒక రకంగా ఏ పరంగా అయినా కానివ్వండి, జనాలని ఎంటర్టైన్ చేస్తున్నానా లేదా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి ఉండదు. అందరికి కామెడీ సైడ్ రాదు, అందరికి పెద్ద పెద్ద రోల్స్ పడవు, అందరికి అందం ఉండదు, అందరికి ఫేట్ కూడా ఉండదు, అందరికి దాని ఏమంటారు ధైర్యం ఉండదు. ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ పోస్ట్ చేయడానికి ధైర్యం ఉండదు. అవన్నీ ఉన్నాయి ఎంతో కొంత నాకు. సూపర్. సో ఐఎమ్ హ్యాపీ. ఇంకోటి, అందానికి రహస్యం ఏందంట? ఇంకో కామెంట్. అందానికి రహస్యం, సీక్రెట్ ఆఫ్ యువర్ డిసిప్లైన్. ఓకే, డిసిప్లిన్ తో అంత అందం వస్తుందా? వస్తుంది. మరి అఫ్ కోర్స్ నేను కూడా డిసిప్లిన్ గా ఉంటాయి కదా, మరి నాకెందుకు అంత? మీరు అబ్బాయి కదా, అయితే అమ్మాయిలు అయితే చెప్పగలరు. అఫ్ కోర్స్ అబ్బాయిలకు కూడా డిసిప్లైన్ ఉంటే అందం వస్తుంది. అంటే నాకు లేదంట ఇప్పుడు. అంటే డిసిప్లైన్ అంటే మీ దృష్టిలో ఏంటి? మీరేమనుకుంటున్నారు చెప్పండి. అక్కర్లేదు, మీరు అన్నారు కదా మీరు డిసిప్లైన్ ఉన్నారు. మీరు ఏ రకంగా డిసిప్లైన్ ఉన్నారు మీరు చెప్పాలి. నేను అందరినీ రెస్పెక్ట్ చేస్తా, గౌరవిస్తా, సో అందరితో మంచిగా ఉంటా. సో టైమింగ్ సెన్స్ ఏమంటారు, మన టైమింగ్ ని వాడతా నేను. లైక్ కరెక్ట్ టైమింగ్స్ కి వస్తుంటా, పోతుంటా. మంచి డిసిప్లిన్ పర్సన్. వాల్యూస్, డిసిప్లైన్ అంటే అది మాత్రమే కాదు. డిసిప్లైన్ అంటే మార్నింగ్ లేవడం. అబ్బో, లేస్తా చేస్తా, పొద్దునే లేవాలి, లేస్తా, సూర్య నమస్కారాలు చేయాలి. కష్టం కొంచెం, చూసారా అప్పుడే అయిపోయింది. చెయ్యాలి, ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడాలి, కష్టం, శుభోదయం చెప్పాలి అందరికి, అందరితో మాట్లాడాలి. గుడ్ స్టార్ట్ షుడ్ బి ఆల్వేస్ దేర్. ఫస్ట్ ఇంటి నుంచే అది స్టార్ట్ అవ్వాలి. ఎంతో కొంత పూజ చేసుకుని అప్పుడు అందరికి నవ్వుతూ ఇంటి నుంచి బయటికి రావాలి. నిజం చెప్పు, రోజు ఇవన్నీ చేస్తావు? రోజు ఇవన్నీ చేస్తా, పక్కా. అందుకే ఇంత అందంగా ఉందంటావు? అఫ్ కోర్స్, అదే నాకు ఇప్పటిదాకా అన్ని మెయింటైన్ చేసి. నాకేమనిపిస్తుంది అంటే ఫేస్ వాష్లు కానీ, లేకుంటే ఆ వాష్లు కానీ, మేకప్ కానీ, అవన్నీ ఉన్నందుకు బ్యూటీ ఆఫ్ యువర్ సక్సెస్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. అవన్నీ యాడ్ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ కరెక్ట్ గా నీ మాట వింటే ఆ పైన మెరుగులన్నీ తర్వాత చేసుకోవచ్చు. యూ షుడ్ బి ఇంటర్నల్లీ హ్యాపీ అండ్ ప్యూర్. ఓకే, సో మీరు అందరు ఎంత వరకు ఉన్నారు? అగో మీరు దగ్గుతున్నారు, అక్కడే తెలిసిపోతుంది ఇంటర్నల్ గా. లేదా కొంచెం కోల్డ్ ఉంది నాకు, సో తెలుసు నా వ్యూయర్స్ కి నా గురించి, లేకుంటే ఈ టైంకి మడత చెప్పి తెలుసు. ఓకే, లైక్ ఇంత అందంగా ఉన్నారు, ఎవరో ఒకరు ఉండే ఉంటారు. సో మీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? లేదని మాత్రం చెప్పక, ఎందుకంటే ఇదే నా సీట్లో చాలా మంది అమ్మాయిలు కూర్చున్నా. చెప్పే పదం ఏంటంటే లేరు. కెమెరా ఆఫ్ కాగానే ఉన్నారు, కెమెరాస్ ఉన్నాయి కదా ఇంట్లో వాళ్ళు చూస్తారని చెప్పరు కొంతమంది. సో నీకు గట్స్ ఉన్నాయి, నాకు తెలుసు, చాలా డేర్ను. ఎన్ని గట్స్ ఉన్నా గానీ నా పర్సనల్ విషయాలు మాత్రం నేను చెప్పను. ఓకే, డన్. అర్థమైంది. వ్యూయర్స్, తనకి బాయ్ ఫ్రెండ్ ఉండో, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరు, ఇంట్లో ఎంత మంది ఉన్నారు, నీకున్న రిలేషన్స్ ఏంటి, అలాంటివి మాత్రము చెప్పను, ఎక్స్పోజ్ చేయను ఎవరిని కూడా. మాకెవరికి దిష్టి తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో కనీసం ఆ పేరన్నా చెప్పొచ్చు కదా? లేదండి, చెప్పను. ఓకే, ఉండాలి, అదొకటి చెప్పు. అది కూడా చెప్పను. అంటే అర్థమైపోయింది, లేడంటే డైరెక్ట్ లేడని చెప్తుండే. సో ఉన్నాడు కాబట్టి సరే, మీరు ఏదనుకుంటే అది. ఓకే,
లైక్ బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అంటే ఎవరిని చూస్తున్నారు అంతమంది అంటే కంటెస్టెంట్స్? కంప్లీట్ గా కాదు, ఎక్కువగా చెప్పాలంటే ఇన్స్టాలోనే ఎక్కువగా చూస్తున్నాను. బిగ్ బాస్ ఇన్స్టాగ్రామ్ లోనే ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఎవరు మంచిగా ఆడుతున్నారు అనిపిస్తుంది మీకున్న కంటెస్టెంట్స్ లో? నబీల్ బాగున్నారు, పాజిటివ్ గా ఉన్నారు. ఓకే. నెగటివ్ లో టాప్ అంటే సోనియా గారు. ఓకే, నెగిటివ్ లా టాప్ అంటే సోనియా గారు. ఎందుకు నెగిటివ్ అనిపిస్తుంది సోనియా? ఎందుకు నెగటివ్ అని కాదు, అంటే జనాల దృష్టిలో కూడా అలానే పడిపోయింది. అంటే తను వాళ్ళిద్దరితోనే, నిఖిల్ అండ్ పృథ్వీతోనే అలా ట్రావెల్ చేయడము, కొంచెం డామినేటింగ్ గా ఉండడం. మెన్షన్ చేసింది కదా పెద్దోడు చిన్నోడు అని చెప్పుకుంటా. తను ఎంత మెన్షన్ చేసినా చూసే వాళ్ళకి డిస్కంఫర్ట్ అంటూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఒక్కతే కాదు, అమ్మాయిలలో మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, అందరూ ఎలా ఉన్నారు, తను మాత్రమే ఎలా ఉంది అన్నది కూడా చూసుకోవాలి. ఓకే, అంటే సోనియాని ఇంకోటి వ్యూవర్స్, సోనియాని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి తిను. అంటే రియల్ లైఫ్ లో ఎలా ఉండేది సోనియా? ఎందుకంటే చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తులు మీరే. లేదు, సోనియా చాలా మంచి అమ్మాయి, యాక్చువల్ గా చాలా మంచి అమ్మాయి. నేను తనతో ట్రావెల్ చేశాను, చాలా బాగుంటది, బాగా మాట్లాడుతుంది. కాకపోతే కొంచెం డామినేటింగ్, తెలిసిందే, డామినేటింగ్ వాయిస్, అది కొంచెం అందం ఎక్కువ ఉంది కదా అమ్మాయికి, అందుకని కొంచెం డామినేటింగ్ అంతే అంటూ. సో తను లైక్ తను ఏందో నిరూపించుకుందాం అని చెప్పి హౌస్కి వెళ్ళింది, బట్ టోటలీ మొత్తం నెగిటివ్ అయితే అవుతుంది. సో నా అబ్జర్వేషన్ లో చెప్తే నేను నెగిటివ్ అయితే అనుకోను, ఎందుకంటే తనకి 2 అన్నలు కాబట్టి. సో ఆ బాండ్ మిస్ అయ్యి అక్కడ తను మెయింటైన్ చేస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తను కూడా నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి నేను అంటున్నా. గ్రేట్. మీరేమంటారు? ఉగాది పచ్చడి ఉంది, ఉగాది పచ్చడిలో పులుపు, తీపి, చేదు వగరా అన్ని ఉంటాయి కదా. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా బాగోదు. అందులో షీఈ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టేస్ట్. అలాంటిది ఇప్పుడు నెగటివ్ లేకుండా వెళ్ళాలి అంటే అసలు బిగ్ బాస్ ఎవరు చూడరు. ఒక్కసారి సోనియా బయటికి వచ్చిన తర్వాత చాలా బోరింగ్ గా ఉంటుంది, అసలు నేనే చూడను. ఇదే అడుగుదాం అనుకున్నాను క్వశ్చన్. సోనియా ఇన్ కేస్ ఒకవేళ ఈ వీక్ తను ఎలిమినేట్ అయితే సో హౌస్ రేటింగ్ పడిపోతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా పడిపోతుంది. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చూడను బిగ్ బాస్. సోనియా బయటికి వస్తే నేను అసలు చూడలేను, ఎందుకంటే ఇంకేం లేదు అక్కడ. అవును, మహా అయితే ఇంకా కప్ కోసం ఎవరికి వస్తుందని చేయడం. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ మణికంఠ కూడా ఉంది కదా హౌస్ లో, చూస్తున్నారా మణికంఠ ఆటని? చూస్తున్నాను, బట్ తను క్రియేట్ చేసే బజ్ ఏదైతే ఉందో, ఒక అమ్మాయి అయి ఉండి అంత వేరే వాళ్ళు చేయలేరు. సోనియానా? సోనియా. ఓకే, ఇంత మాట్లాడుకుంటున్నాం, ఇంత తిట్టుకుంటున్నాం, అసలు అలా కూడా ట్రోల్ రావడం చాలా గ్రేట్. నెగటివ్ గా ట్రోల్ రావడం అనేది కూడా అంత ఈజీ కాదు. నాకు నెగటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టం, తెలుస్తుంది. ఏ మాత్రం చేసా నేను. సో ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే ఎవరు చెప్తారు? టాప్ 5 ఎవరు ఉండబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 8 అంటే ఎవరి పేర్లు చెప్తారు? నబీల్, విష్ణుప్రియ. నబీల్, విష్ణుప్రియ, యష్మి ఉంటుంది, యష్మి, నైనిక ఉంటుంది, నైనిక, ఇంకా ఉన్నారు కదా చాలా మంది. ఓం ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు. ఉండరు అండి నాకు తెలిసి. నిఖిల్ ఉన్నాడు. నాకు నిఖిల్ నచ్చలేదు. నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. టాప్ కంటెస్టెంట్ అంటున్నారు. టాప్ కంటెస్టెంట్స్ లో నిఖిల్ నేను అసలు కన్సిడరేట్ చేయను. ఎందుకు అసలు ఆయన అంత సోనియా వైపు ట్రాప్ అయిపోతున్నాడు. ఆయనకి సొంతంగా ఏదైనా ఉంది అంటే ఆయన ఒక అమ్మాయికి పడిపోడు కదా. సి తప్పు అన్నది ఒక సైడే, 1 సైడెడే రాదు, చప్పట్లు 2 వైపులా వస్తుంది. మరి ఆయన ఏమాత్రం సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఆమె బియ్యంలో నీడిపోయానగానే పోస్తున్నా అంటే ఏంది, సొంత పెత్తనం లేదా నీకు? ఓకే, సో ఇంకోటి మీకు కూడా బిగ్ బాస్ వెళ్ళాలని చెప్పి ఒక చిన్న ఎక్కడో ఆశ ఉన్నట్టు తెలిసిందా? అవును, ఉంది ఉంది. ఓకే, దాన్ని మరి మీరు అందరూ వేసుకుంటున్నారు. నెక్స్ట్ మేబీ పోతే మరి చూసి మరి జాగ్రత్త, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పటి నుంచే భయపెట్టకండి. అంటే నిజంగా బిగ్ బాస్ కి వెళ్ళడం అనేది చాలా అదృష్టం ఉండాలి. అది ఎంతో బ్లెస్డ్ అయితే తప్ప వెళ్ళలేము. ఒకవేళ నిజంగా వెళ్ళే అవసరం వస్తే చూద్దాం. మీ సపోర్ట్ ఎలాగో నా సైడే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మీ పర్సనల్ లైఫ్ లోకి వస్తే, తిరిగి పర్సనల్ లైఫ్ వస్తారు. మీ పర్సనల్ లైఫ్ లోకి వస్తే ఎంత మంది ఉంటారు ఇంట్లో? ఏంటి అసలు? మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అండి. ఓకే, ఎంత మంది ఉంటారు అనుకో జాయింట్ ఫ్యామిలీ అంటే?
దగ్గర దగ్గరగా ఒక 10+ ఉంటారు. ఒకటే ఇంట్లో ఒకటే స్టిల్ నౌ ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా. ఓహో, పెద్ద ఫ్యామిలీ. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెరిగినట్టు చిన్న ఉన్నప్పటి నుంచి ఎలాంటి స్ట్రగుల్స్ లేకుండా? స్ట్రగుల్స్ లేకుండానేం లేదు. ఇంకా అసలు అలాంటి ఫ్యామిలీలో ఇంకా ఉండాలి విడిపోకుండా అంటే చాలా తగ్గి ఉండాలి, అనిగి మనిగి ఉండాలి తప్పకుండా. లైక్ ఎలాంటి స్ట్రగుల్స్ అనుభవించారు మీ లైఫ్ లో? అన్ని రకాలుగా అండి. ఇంట్లో పనులు చేస్తావా అసలు? ఇంట్లో పనులు చేయకుండా అసలు నేను బయటికే రాను. అందుకే ఈ రోజు ఇంటర్వ్యూ లేట్ అయింది. గుడ్. సో ఇంట్లో పనులు, వాళ్ళని మేనేజ్ చేయడము, వాళ్ళని బయటికి తీసుకెళ్ళడము, ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. బట్ మళ్ళీ అది కూల్ అవ్వడానికి టైం పడుతుంది. నేను ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ కొన్నాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. వచ్చేసి ఫైట్ చేశాను, లేదు ఇలానే ఉంటానని. అదే అడుగుదాం అనుకున్నా. జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయివి అంత ఈజీగా ఒప్పుకోరు ఇండస్ట్రీ అంటే? అస్సలు ఒప్పుకోరు. నేను ఇంటి నుంచి బయటికి రావడము, కొన్నాళ్ళు బయటే ఉండడము, అప్ అండ్ డౌన్ చేయడము ఇలా జరిగింది. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. అంటే ఎవ్వరు అంత ఫాస్ట్ గా ఒప్పుకోరు. తెలియని ఇండస్ట్రీ కాబట్టి, తెలియని ఇండస్ట్రీ. ఇప్పుడు సడన్ గా డాక్టర్స్ ఫ్యామిలీలో పెరిగి పోలీస్ అవుతా అన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఏదైనా సడన్ గా మన దగ్గర రిలీజియన్ మారుతానా, కాస్ట్ మారుతానా, లేకపోతే ఏదైనా నచ్చని పని చేస్తానా, ప్రతిదానికి ఫైటింగే. సో ఆల్ దిస్ హ్యాపెన్స్. బట్ నేనే విన్ అయ్యాను. గెలిచావు అనుకున్నది. ఇటు ఇండస్ట్రీ పరంగా కూడా మంచి సక్సెస్ రేట్ లో దూసుకెళ్తున్నావు. ఇంకెళ్తో కూడా లైక్ ఇంకోటి అడగబోతున్నా. సో ఆ పదం అంటే, సో ఈ జనరేషన్ మీకు ఏది గుర్తొస్తుందని చెప్పాలి. సో పదం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సో ఒక చాలా అర్థం ఉండేది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఒకప్పుడు రోజులే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. ఎలా అయితే ఎర్లీ మ్యారేజెస్ అవి జరిగాయో కొంచెం అవే బెటర్ గా అనిపిస్తుంది నాకైతే. చాలా మంది తిడుతూ ఉంటారు నన్ను, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి. కానీ ఎందుకంటే ఫిజికల్ రిలేషన్ కోసము ఏమైపోతుందంటే అందరూ 30 years వరకు ఆగి అప్పుడు పెళ్లి చేసుకోవాలి అని అంటే ఎవరు ఆగే సిచ్యువేషన్ లో లేరు. ఎలా అయితే ఒక అమ్మాయికి పీరియడ్స్ రావడానికి మన చేతిలో లేదు, అది ఆటోమేటిక్ గా నేచర్ పరంగా ఆ ఏజ్ లో జరిగిపోవాల్సిందే, అయిపోతుంది, ఎవరు ఆపలేరు దాన్ని. ఈవెన్ ఫిజికల్ ఫీలింగ్స్ కూడా జనాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో ఉంటుంది. కొందరికి అసలు ఉండదు, కొందరికి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, కొంతమందికి చాలా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఒకప్పుడు ఇలా మెచ్యూర్ అయిన తర్వాత అమ్మాయికి స్వయంవరం పెట్టేసి అబ్బాయిని కూడా చిన్న ఏజ్లోనే చేసేవారు. సో బాడీ అన్నది ఇప్పుడు మనం తినే ఫుడ్ ఎలా అయితే హెల్దీగా తినాలి, హెల్దీగా ఉండాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి అని ఎలా అయితే అనుకుంటున్నామో, బాడీలో వచ్చే పర్సన్, ఫిజికల్ రిలేషన్ కోసం వచ్చే పర్సన్ కూడా కరెక్ట్ అయ్యి ఉండాలి, ఒక్కరే ఉండాలి అని నా ఫీలింగ్. ఎలా పడితే అలా మిస్యూజ్ చేయొద్దు ఏది కూడా, బికాజ్ దేవుడు ఇచ్చింది. అంటే నేను చాలా నమ్ముతాను దీన్ని. సో మనకి ఒక పాజిటివ్ ఆరా అంటూ ఒకటి ఉంటుంది, ఎలా పడితే అలా వెళ్తే. సో ఈ జనరేషన్ ఎలా ఉందంటారు? ఎందుకంటే దగ్గర నుంచి చూస్తున్నారు, ఇటు ఇండస్ట్రీలో ఉన్నారు, అలాగే సమాజం చాలా గట్టిగా మాట్లాడతారు. అందుకే క్వశ్చన్ మిమ్మల్ని అడగడం జరిగింది నేను. సో ఎలా చూడొచ్చు ఈ జనరేషన్ లో? ఎందుకంటే ఇట్స్ ఈజీ అయిపోయింది. లైక్ 5 నిమిషాల సుఖాల కోసం అంటారు కదా, సుఖం కోసం. లైక్ ఎలా అనిపిస్తుంది మీకు అది వింటూ ఉంటే? నిజంగానే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి చూశాను. అబ్రాడ్ వెళ్ళాను, అక్కడ చదువుకున్నాను, ఇక్కడ జాబ్ చేశాను. అండ్ ఈ ఫిజికల్ రిలేషన్స్కి సంబంధించి ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలో ఉంది అన్నది మాత్రం 100% తప్పండి. ఎందుకంటే నేను అన్ని సెక్టర్స్లో వర్క్ చేసి అన్ని కంట్రీస్ తిరిగేసి వచ్చిందాన్ని. బికాజ్ నేను ఆఫ్రికా వెళ్ళాను, యుఎస్ వెళ్ళాను, కెనడాలో ఉన్నాను, ప్రతి ఒక్క దగ్గర ఉన్నాను. మీన్ JNFIలో లెక్చరర్గా జాబ్ చేశాను. సో ఇన్ని సెక్టర్స్లో ఉన్నాను, సొంతంగా బిజినెస్ పెట్టాను, ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేశాను. సో ఇన్ని ఉన్నాయి. అండ్ ఫిలిం ఇండస్ట్రీకి కూడా వచ్చాను. ఇంకోటి మర్చిపోయారు, ఏంటండి? యాంకర్. అవును, తను కూడా యాంకరే. అవునవును. ఓకే, సో ఇన్ని చేశాను కాబట్టి ఎక్కడ కూడా ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే ఇలా ఉంది అన్నది లేదు.
ఫిలిం ఇండస్ట్రీలో సెలబ్రిటీ అవ్వడము ఎంత కష్టమో, సెలబ్రిటీ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టము. అవును, అయిపోవడం ఈజీ కాదు. అది అలా నిలబెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ కెరియర్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టము. ఎవరైనా కానీ, ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా చెప్పేది ఏంటంటే, స్లోగా టైం పట్టినా పర్లేదు, ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకుంటే అది ఒక అద్భుతమైన ఇండస్ట్రీ, తప్పేమీ కాదు, రావచ్చు. ఎలా పడితే అలాగా ఎవరు ఏది మాట్లాడితే దానికి దూసుకెళ్ళిపోయి ఇచ్చేస్తా వచ్చేస్తా అని అనకుండా జాగ్రత్తగా అనాలిసిస్ వేసి అడుగు వేయండి అని అంటున్నా. ఎక్కడ కూడా కమిట్మెంట్ అంటూ లేదు. కమిట్మెంట్ అడిగిన వాడు ప్రాజెక్ట్ చచ్చినా ఇవ్వడు. ఫస్ట్ అది ఏ అమ్మాయి అయినా బుర్రలో పెట్టుకోవాల్సింది. చిన్న చిన్న అమ్మాయిలు హాస్టల్లో ఉండి ఊరికి ముందర వాళ్ళే చెప్తారు, నేను కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాను, వచ్చేస్తానని చెప్పి. ఏమైనా సెన్స్ ఉందా? ఎందుకు ఈ టీవీల్లో వాటిల్లో దాని గురించి ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. శ్రీరెడ్డి కానీ వీళ్ళు ఓవర్గా చూపించారు, అదేదో ఇండస్ట్రీ అంటే దాని మీదనే నడుస్తుందని. కానీ తప్పు నీ బిహేవియర్ బట్టే నడుస్తుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. నువ్వు ఏమైనా చెయ్యి. ఇప్పుడు నేను ఐటమ్ సాంగ్ చేస్తాను, నేను బోల్డ్ సీన్ చేస్తా, ఏమైనా చేస్తా, ఆ సీన్ వరకు మాత్రమే. మళ్ళీ ఆ డైరెక్టర్ గారు నా దగ్గర రావాలి అంటే అంతే మర్యాదగా మాట్లాడతారు. నిజంగానండి, ఎట్లాంటి అబ్బాయి అయినా కానీ ఫస్ట్ నువ్వు ఇచ్చే చనువు బట్టే ఉంటుంది. అది ఫస్ట్ ఒక నీ లిమిటేషన్ నువ్వు గీసుకుని బిహేవ్ చేస్తే బాగుంటుంది. సూపర్. సో నేనైతే అది అనుకుంటున్నాను. ఓకే, సో చాలా డీప్గా వెళ్ళిపోయావు. సో యాజ్ ఎ మీరు యాక్టర్ కాబట్టి నేను కొన్ని చెప్తా, అలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి నువ్వు ఇప్పుడు. లైక్ ఇప్పుడు నేను డైరెక్టర్ అనమాట. ఎందుకండి డైరెక్టర్, ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అనమాట. సో రెడీయా? నాకు నవ్వు వస్తుంది అయినా మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకు జోకర్లో ఉన్నా? కొంచెం అలానే అన్నారు. ఓకే, రెడీ. సో నేను ఏది అడిగినా మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకే, ట్రై చేస్తా. ఓకే, సో లైక్ ఫుల్ వర్షం పడుతుంది. సో ఆ స్వింగ్స్ ఎట్లా ఉంటాయి? ఫుల్ వర్షం పడుతుంది, మీరు ఇప్పుడు యాక్టింగ్ చేయాలి. ఫుల్ వర్షం పడుతుంది, పైనుంచి చుక్కలు పడుతున్నాయి. చేయండి, అప్పుడే అయిపోయింది. వర్షం పెట్టినట్టు అయిపోయింది. మీరు మాట్లాడుతున్నారు, మీరు కూడా వర్షంలోనే ఉన్నారు. అబ్బో, వేసిన పంచు. చేయండి, రెడీ రెడీ. నేను డైరెక్టర్ అనమాట, నాకు పైన అంబ్రెల్లా పట్టుకున్నాను. ఇంకేదైనా చెప్పొచ్చుగా వర్షం కాకుండా. వర్షం లైక్ ఫుల్ హీట్, ఫుల్ ఎండ కొడుతుంది. సన్ స్క్రీన్ ఏది నాది? నెక్స్ట్ మార్చాలి మీరు. ఎంతసేపు నన్ను ఎండలో యాక్టింగ్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇప్పుడు మూడ్ స్వింగ్స్, మూడ్ వస్తుంది మీకు. యాక్టింగ్, అది యాక్టింగ్ లా ఏది అడిగినా చేయాలి. మీ దగ్గర చేయాలా? చేయండి రెన్యూమరేషన్. నా దగ్గర అంటే చెప్తున్నా నేను. ఆ స్వింగ్స్ ఎలా ఉంటాయి? మూడ్ స్వింగ్స్, మూడ్ వస్తుంది మీకు ఇప్పుడు. ఆ స్వింగ్ ఎలా ఉంటుంది అంటే? మూడ్ అంటే ఏ మూడ్? ఏదో మూడ్. నాకు ఎక్కువ కోపం మూడే వస్తుంది. కోపం, సరే కోపం మూడ్ రాని. ఏమనుకుంటున్నారా? వామో, డైలాగ్ తిట్టేస్తున్నావు నన్ను. సో ఇప్పుడు మూడ్ స్వింగ్స్, ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ చలి పెడుతుంది, ఎవరు లేరు పక్కన. సో మన ఇద్దరమే ఉన్నాం. అది అసలు ఒప్పుకోను నేను. అరే మన ఇద్దరమే ఉన్నాం, కింద ఫుల్ ఫైర్. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? మంట కాపుకుంటారు మాత్రం మనకు. ఇంకేం వచ్చిన హక్ చేసుకోవాలి. ఇలాంటి పనులు నేను చేయలేను. లే, నన్ను వచ్చి ఏం చేసుకోకు. ఆ ఫీల్ నువ్వే. లైక్ నా వెనకాల ఒకటి ఉంది, గిఫ్ట్ ఇస్తున్నా, సో ఇది నేను అనుకుని చెయ్యి. ఓకే, సో ఫుల్ నేను చెప్తా చెప్పినట్టు. యా, ఫుల్ చలి పెడుతుంది. ఓకే, సో ఆ ఫైర్ క్యాంప్ ఉంది కింద వంట. సో ఫుల్ ఆన్ మోడ్. సో హగ్ చేయాలి. ఓకే, ఎలా ఉంది ఆ ఫీల్? అందరూ ముందు పెట్టుకొని ఎలా ఉంది? ఓకే, థ్యాంక్ యూ నిజంగా. నెక్స్ట్ లెవెల్ అనమాట. సో వ్యూవర్స్ అందరూ ఆన్సర్ కొట్టాలి. నెక్స్ట్ లెవెల్ నిజంగా మస్తు యాక్ట్ చేసింది. సో ఇంకా వ్యూవర్స్కి, మీ ఇన్స్టా ఫాలోవర్స్కి అని, సో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకి చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ వల్లనే నాకు సినిమాలు కూడా వస్తున్నాయి. సూపర్. నాకు ఎంతో కొంత మార్కెట్లో వాల్యూ ఉంది. ఎక్కడికైనా వెళ్తున్నా
ఎంత మీ వాల్యూ? ఎంత అని అడగకూడదు, చాలా తప్పు. ఏ అమ్మాయి సారీ అంటే గుర్తుపడుతున్నారు, జస్ట్ ఫర్ ఫన్ జోక్ చేసా. గుర్తుపడుతున్నారు. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మేడం ఇది మీరే కదా అని అంటారు. మా ఇంట్లో వాళ్ళు పక్కన ఉంటే మాత్రం కొంచెం యాక్చువల్గా నాకు ఒకటి జరిగింది తెలుసా, వన్ ఆఫ్ ద ఫాలోవర్ షిరిడీలో కలిసా నేను. షిరిడీలో కలిసా నేను. ఏమైందంటే ప్రదక్షిణాలు చేస్తున్నా నేను. అంటే అక్కడ దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత బయట చిన్నది ఉంటది కదా, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాను. అతను నన్ను చూస్తున్నాడు. నాకు ఎవరు ఎంత దూరం నుంచి చూస్తున్నా తెలిసిపోతుంది, కంటిన్యూగా చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. నేను నాకేసే చూస్తున్నాను వీడియో ఎవడరా బాబు ఇక్కడ తగులుకున్నాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇంట్లో వాళ్ళు. అయితే అతను కొంతసేపటికి నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకేసే చూస్తున్నారు. అతనికి ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరూ నాకేసే చూస్తున్నారు. ఏంటి ఏమైనా నేను ఎక్కడైనా కాలు తొక్కేనా అతన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు, అలా తిట్టడానికి వస్తున్నట్టున్నాడని అనుకున్నాను. భయమైంది. మేడం ఒకసారి మీతో మాట్లాడాలి, పక్కకు వస్తారా అని అన్నాడు. అయిపోయింది, ఏదో ఉందనుకున్నా. మా ఇంట్లో ఏమైంది అని అడుగుతున్నారు. ఏం కాదు ఉండండి ఫస్ట్ మీరు ఇక్కడ. మా వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. వాడు ఎవడో వచ్చాడు అబ్బాయి అని. మా దాంట్లో చాలా ఫాస్ట్ గా రియాక్షన్. అంటే మేడం తాక్షవి కదా మీరు అని అంటే అవునండి అని అన్నా. ఇన్స్టాలో మీ ఫాలో అవుతున్నానండి. అమ్మయ్యా ఇన్స్టా ఫాలోవరా, నేనేదో నేనేమలేదు. ఫోన్స్ నాట్ అలౌడ్ కదా ఎలాగో లోపల. పాపం ఆ వ్యక్తి. సో ఇప్పుడు చూస్తుండొచ్చు మీ ఇంటర్వ్యూ, ఎందుకంటే ఫాలోవర్ కాబట్టి ఖుషి అవుతాడు ఇప్పుడు. అవునవును, పర్సనల్ గా మెసేజ్ చేశాడు. తర్వాత నేను కూడా ఐ హ్యాడ్ అ గుడ్ కాన్వర్సేషన్ విత్ హిమ్. బట్ ఎక్కడో షిరిడీలో కూడా నా ఫాలోవర్స్ అక్కడ నుంచి గుర్తుపట్టారంటే నిజంగా ఇన్స్టాగ్రామ్ వల్ల నాకు చాలా మంచి జరిగింది, సోషల్ మీడియా వల్ల. ఓకే, మొత్తానికి రుణపడి ఉంటా అంట సోషల్ మీడియాకి. తప్పకుండా. సో మీరు యాక్టింగ్ ప్రొఫెషన్ లోనే ఉన్నారు. సో జానీ మాస్టర్ ఇప్పుడు ఇష్యూ ఒక సంచలనం అయిపోయింది, సెన్సేషనల్ అయిపోయింది. సో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా, తనని రేప్ చేశాడంటూ కూడా సో ఒక అమ్మాయి కొరియోగ్రాఫర్ తనపై కేసు పెట్టింది. సో ఇప్పుడు ప్రజెంట్ తను జైల్లో రిమాండ్లో ఉన్నారు. సో అంటే ఎలా చూసుకోవచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్, తను ఒక నేషనల్ కొరియోగ్రాఫర్ అనుకోవచ్చు, ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డు గ్రహీత. సో ఇన్ని బిరుదులు గల జానీ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో అంటే ఎలా చూసుకోవచ్చు ఇండస్ట్రీకి సంబంధించి ఇష్యూకి? జానీ మాస్టర్ గారి గురించి నాకు నిజంగా అంత తెలియదండి. ఆయన గురించి ఆయన చాలా మంచివారు, ఆయన ఇలా అని చెప్పడానికి. ఒకవేళ ఎవరైనా అలా చెప్పినా కూడా మనకి రియాలిటీ ఏంటి తెలీదు, ఎవరికి తెలియదు. రియాలిటీ ఏంటి అన్నది తెలీదు, అది కోర్టు చెప్పాల్సింది. కానీ ఆయన గురించనే కాదు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అంటే దానికి గురించి మాత్రమే కాదు, నాకైనా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్తున్నానండి. మైనర్ అమ్మాయి మీద ఎవరైనా ఫిజికల్ అయితే మాత్రం అది చాలా తప్పండి, చాలా చాలా తప్పు. ఎందుకంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, 16-15 ఇయర్స్గా ఉన్నప్పుడు ఒక సార్ మిస్బిహేవ్ చేయడం వలన నేను ఎంత హర్ట్ అయ్యా. యాక్చువల్గా ఆ ఏజ్లో నాకు అసలు ఏం తెలీదు. మీతో అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనం ఇండస్ట్రీ అంటున్నాం కానీ అంటే అది అందంగా ఉన్న అమ్మాయి మీద ఎవరికైనా ఆశ కలుగుతుంది. సో అది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే అది వేరే విషయము. ఒక పెద్ద ఏజ్ 35+, 40 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అట్లా ఒక చిన్నపిల్లల మీద పెట్టుకోవడం అనేది చాలా తప్పండి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, ఫర్ సపోజ్ ఆమె కేసులో చాలా మంది ఏమంటున్నారు, నీకు 5 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందా, 16 years అప్పుడు జరిగితే 5 years తర్వాత గుర్తొచ్చిందా అని అంటున్నారు కదా. 30 years 40 years ఉన్న అమ్మాయిలకే ఈ రోజుకి కూడా ఎలాంటి పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు అన్న డెసిషన్ తెలీదు. ఈరోజు ఆ అమ్మాయి మీద చాలామంది లేడీసే మీద పడి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఫస్ట్ మీ లైఫ్ మీరు వెనకాల తిరిగి చూసుకోండి. అంత ఏజ్ ఉన్న వాళ్ళకి క్లారిటీ లేదు. ఒక చిన్న ఏజ్ అమ్మాయి 16-17 yearsకి ఒక అమ్మాయిది బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిందండి. ఒక సార్ వచ్చి నేను నీకు మంచి మార్క్స్ వేస్తాను, నిన్ను టాపర్ చేస్తాను, నువ్వు కనుక నా మాట విని నాతో ఫిజికల్ అయితే కనుక నేను చేస్తాను, ఒకవేళ నువ్వు కనుక నేను చెప్పింది చేయకపోతే మీ పేరెంట్స్ని పిలుచుకొచ్చి నువ్వు వేరే అబ్బాయిలతో
ఇంకో జరుగుతోందని నేను చెప్తాను, పేరెంట్స్ని పిలిచి మరి నీ గురించి బ్యాడ్ చెప్తాను అని అంటే ఆ ఏజ్లో అమ్మాయి తప్పు చేస్తుంది అనుకుందాం. భయపడి ఫస్ట్ ఇయర్లో తప్పు చేసింది అనుకుందాం. ఆ అమ్మాయి మార్కులు చూసి పోనీలే ఏదో రకంగా నాకు మంచి మార్క్స్ వస్తున్నాయి కదా, ఇదే కంటిన్యూ చేస్తే బెస్ట్ అని అనుకుంటుంది ఆ ఏజ్లో. బై ద టైమ్ ఆమె ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి ఆ అమ్మాయి మేజర్ అయిపోయి ఉంటుంది. ఆ టైం కల్లా 4 years దాటిపోయి ఉంటుంది. ఓకేనా? ఆ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయికి రియలైజేషన్ వస్తుంది, వేరే అబ్బాయిలు తిడుతూ ఉంటారు వాళ్ళ తోటి క్లాస్మేట్స్, మేమందరము ఇలా సినిమాకి వెళ్దాం, మేమందరం కలిసి ఇలా చేద్దాము ఇలా అనుకుంటే నువ్వెందుకు వాడితో అలా చేస్తున్నావు, వాడు నిన్ను వాడుకుంటున్నాడు నీకు తెలియట్లేదా అని ఒక రియలైజేషన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చింది, మేజర్ అయ్యాకే వచ్చింది. 4 ఏళ్ళు తప్పు చేసింది అబ్బా, ఇప్పుడు ఆ అమ్మాయి తప్ప అయింది తప్ప? మీరు చెప్పండి. నేను చెప్తున్న ఒక సిచ్యువేషన్ ఇలా జరిగిందని, చాలా చోట్ల జరుగుతుంది ఇది. ఎవరికైనా టైం పడుతుంది, ఎవరికైనా దెబ్బ పడితే గానీ విలువ తెలియదు. అవును, ఎవరికైనా కానీ, అది ఆయనకైనా అవ్వచ్చు ఆ అమ్మాయికైనా అవ్వచ్చు. కానీ ఒక మైనర్ అమ్మాయిని టచ్ చేయడం అనేది తప్పు, నా దృష్టిలో అయితే తప్పండి. అది ఆ అమ్మాయికి 2 ఏళ్ళకి తెలిసిందా 5 ఏళ్ళకి తెలిసిందా, నాకు ఈ రోజుకి అనిపిస్తుంది మా సార్ కనుక కనిపిస్తే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. 15 years అండి. ఓకే, మీరు కాలేజ్ సంథింగ్ కాలేజ్ ఆర్ స్కూల్? స్కూల్. అమ్మ, స్కూల్ ఉన్నప్పుడే. నేను అదే అంటున్నాను, ఇండస్ట్రీ కాబట్టి మీకు ఇది ఇలా కనిపిస్తుంది, కానీ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటి కేసెస్. అవును. సో అందుకని నేను చెప్తాను, యాక్చువల్గా నేను కొన్ని కమెంట్ సెక్షన్లో కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్లో అంటిల్ అన్లెస్ అమ్మాయిలకి ఒక ఏజ్ వచ్చే వరకు కూడా సర్స్ మేల్ ఫ్యాకల్టీ పెట్టకండి అని నాకు అనిపిస్తుంది. ఓకే, నడవదు కదా అలా, నడవదు, కాకపోతే ఉంటే బాగుండు అనేసి. ఎందుకంటే మేల్ ఫ్యాకల్టీస్ డిసిప్లైన్డ్ అయితే పర్లేదు, ఇలా ఏమైనా తప్పు చేస్తే అమ్మాయి లైఫ్ పోతుంది. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను, ఫిజికల్ రిలేషన్ అన్నది ఎవరు పడితే వాళ్ళు టచ్ చేసేది కాదు. ఇట్స్ వెరీ స్పిరిచువల్, ఇది కంప్లీట్గా బాడీ అనేది. ఎలా తింటున్నావు అన్నది మాత్రమే కాదు, ఎవరితో ఉంటున్నావు, ఎంత క్లీన్గా ఉండాలి అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఒక సర్టైన్ ఏజ్లో ఎవరైనా మిస్యూజ్ చేస్తే చాలా నెగటివిటీ వచ్చేస్తుంది బాడీలో, అది వాళ్ళకైనా వీళ్ళకైనా కూడా. సో నేను అలా అనుకుంటున్నా. ఓకే, సో అంటే ఆ ఇష్యూని బట్టి కూడా, సో ఎందుకంటే ఇంత క్లారిటీగా మీరు ఎందుకు చెప్పారని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఆ ఆన్సర్ కూడా నేను చెప్పేస్తా, ఎందుకంటే మీరు ఒక లెక్చరర్ కాబట్టి, రైట్? సో నిజంగా నాకు టీచర్లు అన్నా లెక్చరర్లు అన్నా మస్తు భయం, కానీ ఇంటర్వ్యూ అయిపోయినాక చెప్తున్నా. సో తను యాక్టరు, అలాగే తను ఒక ఇన్ఫ్లుయెన్సరు, తను ఒక లెక్చరరు, సో మస్తునే అనమాట. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్, పరిశ్రమలో వచ్చినందుకు. చాలా వాల్యుబుల్ థింగ్స్ సో సినిమాకి సంబంధించి మాతో షేర్ చేసుకున్నారు. ఇంకోటి పుష్ప 2లో కూడా మీరు ఉన్నారేమోగా? పుష్ప 2లో లేనండి, ఫస్ట్ దెబ్బకి 2 దాకా వెళ్ళలేదు. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది నీకు, పుష్ప 1లో ఎంత కష్టపడ్డావు పాపం. నిజంగా ఎడిటింగ్ లో లేపేస్తే వస్తుంది, ఇంకొకటి పోతే ఇంకోటి వస్తుంది. సో మేబీ అనుకుంటున్నావా దేవరలా పార్ట్ 2 ఉంటావన్ను? తెలీదండి, చూసే వరకు తెలియదు. ఎన్ని డేస్ చేసిన షూటింగ్ దేవర 2? 10 days పైనే చేశాను. 10 days పైన. పుష్ప అది కూడా 15 days చేశాను. నిజంగా ఆఫీస్కి పోయి అది ప్రజెంట్ చేయకుంటే మాత్రం వివచ్చంగా మండుతుంది మాకు. అసలు నిజంగా అండి, నాకు సినిమాల్లో కొన్ని విషయాల్లో భలే బాధ అనిపిస్తుంది. చాలా సార్లు బ్యాక్ వెళ్ళిపోవాలి అన్నంత ఫీలింగ్ వచ్చింది, కాకపోతే ఏంటంటే లేదు, ఇంకా వెళ్ళలేను నేను. తగ్గేదిలే అంటావు. ఓకే, చివరిగా మీ డ్రీమ్, మీ ఆశయం, మీ గోల్ ఏంటంటే ఏం చెప్తారు? అదే నా లైఫ్లో ఈ పొజిషన్కి వెళ్తే ఇక ఈ జీవితానికి చాలు అన్న డ్రీమ్ గోల్ ఏదన్నా ఉందా మీ లైఫ్లో? కెరియర్ పరంగా మంచి నెగటివ్ రోల్స్ సెట్ అవ్వాలని నా కోరిక. నెగటివ్ రోల్? నెగటివ్ రోల్స్ ఎవరన్నా అదే నేను హీరోయిన్ కావాలి, సో అది కావాలనుకుంటారు, కానీ నువ్వేమో నెక్స్ట్ విలన్. విలనే, ఎందుకంటే గ్లామర్ రోల్స్ ఎక్కువ రోజులు నడవదు, ఏ హీరోయిన్ కి కూడా ఎక్కువ నాళ్ళు నడవలేదు. అందంగా ఉంటాను, కాకపోతే లేదు లేదు అందంగా ఉన్న నెగటివ్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చెప్పండి ప్రస్తుతానికి. ఓకే, అందం ఎక్కువ రోజులు ఉండదు. ఇంకోటి టాస్క్ ఇప్పుడు నీకు ఇంకేంటి, ఇప్పటిదాకా ఒక మాట అన్నావు, ఎంత దూరం నుంచి నన్ను చూసినా నాకు తెలిసిపోతుంది అని చెప్పి అన్నావు. సో మా వాళ్ళు మా టీంలో ఒకరు నిన్నే చూస్తున్నారు, వచ్చిన గంట నుంచి మా వాళ్ళు ఒకరు, అందరు కాదు, మిమ్మల్ని గమనిస్తున్నారు.
అది మీకు తెలుస్తుందా లేదా? అంటే నేను కంప్లీట్గా ఇప్పుడు ఇలా ఫోకస్డ్ ఉన్నా. లేదు మీరు అన్నారు కదా ఎక్కడున్నా నాకు చుట్టుపక్కల ఏదన్నా తెలుస్తుంది అంటే అటు చూస్తున్నారంటే మేబీ ఎవరున్నారంట. ఉన్నారులేండి, చూస్తున్నారు. ఓకే, సో ఒక పర్సన్ అయితే మిమ్మల్ని చూస్తున్నారు కదా. ఓకే, ఒప్పుకున్నారు. సో ఆ కెమెరామెన్ పేరు చెప్పాలా వద్దా? శుభం. శుభం, కెమెరామ్యాన్ శుభం. వామ్మో, పేరు ఎప్పుడు చెప్పింది నీకు? చెప్పారు, నేను అడిగాను. ఏదో నడుస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మా. సో థ్యాంక్స్ వచ్చినందుకు, సో మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అన్ని నువ్వు అనుకున్న గోల్స్, డ్రీమ్స్ అన్ని రీచ్ అవ్వాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.